అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటో అందరికి తెలిసిందే కదా! ఇంకా మనం చెప్పుకోబోయే సీరియల్ అయితే భలే సూపర్‌గా, భలే ట్విస్టింగ్‌గా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈరోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసుకుందామా? ఇంకా అమూల్యని అయితే విశ్వక్ అయితే కిడ్నాప్ చేస్తాడు కదా! మరి అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటాడా విశ్వక్? లేదంటే అసలు ఏం జరుగుతుంది? ఇంకా ప్రేమ, ధీరజ్‌లు, నర్మద వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇంకా ఇంకొక విషయం ఏందంటే ధీరజు వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి ఇంకా వేదావతి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి మరి ఎవరిని అవమానిస్తే తను ఏ విధంగా అంటుంది భద్రావతి అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా సీరియల్ కంటెస్ట్‌లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతా ఉంటుందంటే, ఇక సీరియల్ కంటెస్ట్‌లో భాగంగా వెళ్ళినట్టయితే లైట్స్ అయితే ఆఫ్ చేస్తారు కదా! ఇంట్లో కరెంట్ అంతా ఆఫ్ చేస్తారు కదా! కరెంట్ ఆఫ్ చేశాక ఇంకా ఈ పెళ్లి కాని ప్రకాశం అయితే ప్రసాద్ అయితే ఇంకా తనైతే కడుపు నొస్తుందని అక్కడ కుర్చీలో కూర్చున్నాక ఇంక అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంది కదా! ఇంకా తరిగాక తనైతే కడుపు నొస్తుందని వచ్చి కూర్చొని అంటే శ్రీవల్లి వాళ్ళ అమ్మ చేయి పైన కుర్చీ ఏసి కూర్చొని కాసేపు అలా కూర్చొని పోయి పడుకుంటాడు. ఇంకా అంతలోనే తను ఏంటి ఏదో సౌండ్ వస్తుంది అనేసి శ్రీవల్లి వాళ్ళ అమ్మను గుర్తుపట్టినట్టుగా అనుకునే లోపే శ్రీవల్లి ఏం చేస్తుంది పిల్లిలా అరుస్తుంది. ఇంకా పిల్ల అనేసి తను తన పక్కన ఉన్న చెంబుతో కొడితే ఇంకా శ్రీవల్లికి తాకకుండా వాళ్ళ అమ్మకైతే తాకుతుంది. తాగాక తను పడిపోతుంది. స్పృహ కోల్పోతుంది అన్నట్టు. స్పృహ కోల్పోతే ఇంకా శ్రీవల్లి వాటర్ తీసుకొచ్చి తనని లేపుదామని చీకట్లో వాటర్ ఎక్కడున్నాయి అనుకుంటూ తను నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటే ఇంక అంతలోనే నర్మద అయితే ఆ చీకట్లో కరెంటు లేని సమయంలో వాటర్ బాటిల్ కడిగి ఇట్లా నీళ్ళు ఇట్లా అనే లోపే తన మీద అయితే నీళ్లు పడతాయి. ఇంక తనకు మెలకువ వస్తుంది. ఇంక అంతలోనే శ్రీవల్లి ఇదంతా చూస్తుంది. హమ్మయ్య! మా అమ్మ లేసి ఎక్కడ నర్మదని చూస్తుంది అనే లోపే నర్మద వచ్చేసి వాటర్ పోసుకుంటుంది. ఇంకా వాటర్ పోసుకున్నాక ఇంకా వాటర్ వెళ్తూ ఉంటుంటే ఇంకా శ్రీవల్లి అయితే చాలే వాళ్ళ మమ్మీని భలే బాగా కాపాడుతూ ఉంటుంది. ఇంకా నర్మదకి కనిపించకుండా తనైతే తనని వెనకాలకి ముందుకు తీసుకొని తనకు కనిపించకుండా దాచిపెడతా ఉంటుంది. ఇంకా అయిపోయాక నర్మద లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయాక ఇంకో ప్రక్కన ఇంకా ఎక్కడ వాళ్ళక్కడు ఎవరి రూమ్‌లో వాళ్ళు అంటారు. ఇంకా అంతలోనే శ్రీవల్లి అంటుంది, "అమ్మ నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి అమూల్యని తీసుకొస్తాను" అన్నాక ఇంకా శ్రీవల్లి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి, "అమూల్య నిన్ను విశ్వక్ దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను కరెంట్ ఆఫ్ చేశాను. వెళ్దాం పదా" అంటే, "వదిన నేను చెప్పాను కదా రాను" అనేసి అంటే, "ఎందుకు రావు? వాడి పీడ మనం విడదీసేసుకుందాం. కనీసం చెప్పి వాడి ముఖం మీద ఉమ్మేసి వద్దామంటే" సరే అన్నట్టుగా అమూల్యని తీసుకొని వాళ్ళు బయటకొస్తారు. ఇంకా అంతలోనే ప్రేమ లేస్తుంది. ప్రేమ లేచేసి ఇంకా తనైతే క్యాండిల్ వెలిగిస్తుంది తన రూమ్‌లో. వెలిగించేసరికి ఇంకా ధీరజ్ అయితే తనని చూసి భయపడతాడు. భయపడాక "ఏంది అలా ఉన్నావంటే" "కరెంటు పోయిందని" చెప్పేలోపు అంతే రామరాజు, "అరె చిన్నోడా ఆ ఫీజులో ఏదో ఉంది. ఆ ఫీజులో వెళ్ళి చెక్ చేయి" అన్నాక ఇంకా ప్రేమ ధీరజ్‌లు కొట్లాడుకుంటూ అలా ఇలా వాళ్ళైతే కరెంట్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ప్రేమ అయితే శ్రీవల్లి నీడ చూస్తుంది. అక్కడేదో కదులుతుందంటే అక్కడ ఏం లేదు అనేసి ధీరజ్ అయితే ఫీజ్ వైర్ పెడతాడు. ఇంక అంతలోనే కరెంట్ వస్తుంది. ఇంకా శ్రీవల్లి వాళ్ళ అమ్మ అమూల్యని తీసుకెళ్ళి ఇంకా విశ్వక్ దగ్గరనైతే నిల్చోపెడతాడు. ఇంక అందులోనే వాళ్ళంటారు, "ఇప్పుడు ఫస్ట్ శ్రీవల్లి వాళ్ళ అమ్మ అంటుంది, "ఫస్ట్ మా ఆయన్ని చూపించు. మా ఆయన్ని తీసుకురా" అంటే ఇంకా వాళ్ళ ఆయన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చాక ఇంకా అప్పుడు విశ్వక్ అంటాడు, "నేను అమూల్యతో మాట్లాడాలి" అంటాడు. ఇంకా అమూల్య విశ్వక్ దగ్గరికి వెళ్ళాక, విశ్వక్ ఎందుకు అలా చేస్తున్నావు? నేను చెప్పాను కదా! మా నాన్న సూచన సంబంధమే చేసుకుంటాను. మా ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉంది. నువ్వు ఇలా చేస్తే ఎలా? నేనైనా నిన్ను ప్రేమించలేదు. నువ్వు నా వెంట పడితే నేను అలా చేశాను అనేసి విశ్వక్ అయితే అమూల్య చెప్తా ఉంటుంది. ఇంకా విశ్వక్ అస్సలు పట్టించుకోకుండా, సరే ఇంక నేను వెళ్తాను అన్నాక, "ఎక్కడికే నువ్వు వెళ్ళేది" అనేసి చెయ్యి గుంజుకుంటాడు. ఇంక అంతలోనే శ్రీవల్లి అయితే చాలా షాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది. వాళ్ళ నాన్న షాక్ అయిపోతారు. అసలు ఏంటి ఇలా జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ అని ఎంత గుంజినా ట్రై చేయకుండా ఇంకా విశ్వక్ అయితే వాళ్ళ రౌడీలతోని శ్రీవల్లిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని అందరిని ఎక్కడి వాళ్ళని అక్కడిని పడేసేసి ఇంకా విశ్వక్ అయితే అమూల్యని కిడ్నాప్ చేసేసి తీసుకెళ్తాడు. ఇంకా తీసుకెళ్ళాక శ్రీవల్లి అంటుంది, "ఓరి నాయనో! ఈ బండోడు అమూల్యని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఈ అమూల్య వెళ్ళడానికి కారణం నేనే అని తెలిస్తే నా ఫ్యామిలీ నా కాపురం కూలిపోతుంది. అసలు నేనేం చేయాలి? ఏంటి?" అనేసి ఇంకా శ్రీవల్లి అయితే చాలా బాధపడుతుంది. అప్పుడు అమ్మ ఏదో ఒకటి చెయ్యి అంటే, ఏంటి చేసేది? మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే మన కొంపలు అంటకపోతాయి. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏదో ఒకటి ఆలోచిస్తామనేసి అక్కడి నుంచి జంప్ అయిపోతారు. ఇంకా జంప్ అయిపోయాక శ్రీవల్లి ఇంట్లోకొస్తుంది. వచ్చేసి వాటర్ గబగబా తాగుతూ తను చాలా టెన్షన్ పడుతుంది. ఆ బండోడేమో అమూల్యని
పిల్లని తీసుకెళ్ళాడు, కిడ్నాప్ చేశాడు, తెల్లారితే పెళ్ళి, అసలు ఏం చేయాలి ఏంటి అది ఇది అనేసి చాలా టెన్షన్ పడుతుంటే ఇంకా అందులో వేదవతి వస్తుంది. వేదవతి వచ్చేసి ఏంటి శ్రీవల్లి అలా టెన్షన్ పడుతుందంటే తన గుండె పగిలినంత పని అయిపోతుంది. ఇంకా ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ, నీ గదిలో వాటర్ ఉంటాయి కదంటే నా గదిలో వాటర్ తీసుకెళ్ళలేదు అత్తయ్య అంటే, సరే పెళ్లి పనిలో చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి పడుకో, రేపు మార్నింగే పెళ్ళి అదంతా మనం చూసుకోవాలి, ఇంకా నువ్వైతే పెళ్ళి అదంతా చూసుకోవాలి, నువ్వైతే వెళ్ళి ఈసారైనా వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకొని వెళ్ళి పడుకో, మార్నింగే లేవాలి అని చెప్తుంది. సరే అత్తయ్య గారు అన్నాక ఇంక ఈ బండోడికి ఒకసారి కాల్ చేద్దామనేసి శ్రీవల్లి అయితే విశ్వక్ అయితే కాల్ చేద్దామని అంటే అస్సలు లిఫ్ట్ చేయడు. ఇంకా తనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకో ప్రక్కన తను టెన్షన్ పడుకుంటూ తన రూమ్లోకి వెళ్ళాక ఇంకో ప్రక్కన విశ్వక్ అయితే అమూల్యని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. ఒక డెన్ దగ్గరకు తీసుకెళ్ళి తనకు నిజ స్వరూపం ఏంటో నాకు చూపించావు, నా నిజ స్వరూపం చెప్తా పట్టు, ఇదంతా మా పక్క ప్లాను, నిన్ను మీ నాన్నని అవమానించాలనే మా అత్త చెప్పిన ప్లాన్ ప్రకారం నిన్ను లేపుకొచ్చాను, నిన్ను ట్రాప్ చేశాననేసి జరిగింది మొత్తం విశ్వక్ అయితే అమూల్యకి చెప్పాక ఇంకా అమూల్య అయితే చాలా బాధపడుతుంది, భయపడుతుంది, అసలు ఏం జరుగుతుందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా విశ్వక్ నిజస్వరూపం బయటపడ్డాక అమూల్య చాలా టెన్షన్, తనైతే తాళి తీసి నీకు కడతాను, నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను అనాదరం చేస్తే మీ నాన్న గుండె పగులుతుంది, అప్పుడు మా బాధ ఏంటో, మీ నాన్న మా అత్తను లేపుకు వెళ్ళాడు, మీ అన్న మా చెల్లిని లేపుకు వెళ్ళాడు, అందుకే నేను నిన్ను లేపుకొచ్చాను అనేసి ఇంకైతే తను చెప్తా ఉంటే ఇంకా అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది, చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా విశ్వక్ అయితే తాళి తీసి కడతా అనేసి అమూల్యని బెదిరిస్తూ ఉంటాడు. మరి కడతాడా లేదా, ఎవరు కాపాడతారు, అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇంకా ఇదంటే ఈరోజు ఎపిసోడ్. ఇంకా తర్వాత భాగం చూసుకున్నట్టు తెల్లారిపోతుంది. తెల్లారిపోయినాక పెళ్లి కూతురు కనిపించట్లేదని ఇంట్లో అంతా ఆగమాగం అయిపోతుంది. ధీరజ్, సాగర్ పెద్దోడు, వాళ్ళ మేనమామ నలుగురు భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అరే విశ్వక్ ఎక్కడున్నారో, మా చెల్లెలు ఎక్కడుంది అది ఇది అనేసి ఆడుతుంటే అప్పుడు భద్రావతి వచ్చేసి మీ చెల్లె పెళ్లి మండపంలో లేకుండా ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో లేచిపోయినట్టుంది అనేసి అనుకుంటుంటే ఇక పెద్ద గొడవ జరుగుతుంది. ఇంక ఇంట్లో నర్మదా ప్రేమలు అయితే గుండె పగిలేంత బాధతో ఉంటారు. మరి చూద్దామండి ఇంకా ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.